ఇది ఒక సాధారణ మనిషి కథ కాదు. ఇది దేవుని కృపతో పూర్తిగా మారిపోయిన ఒక జీవితగాథ. హింసకుడిగా ప్రారంభమై అపోస్తలుడిగా నిలిచిన ఒక మహత్తర ప్రయాణం. ఇదే పౌలు చరిత్ర. యెరూషలేము వీధుల్లో ఒక యువకుడు ధైర్యంగా నడుస్తున్నాడు. అతని పేరు సౌలు. ధర్మశాస్త్రంలో ప్రావీణ్యం కలవాడు. అతని విశ్వాసం గట్టి, అతని ఉత్సాహం తీవ్రమైనది. కాని అతని హృదయంలో ఒక అగ్ని మండుతోంది. అది ప్రేమ కాదు, కరుణ కాదు, అది ద్వేషం. యేసు నామాన్ని ప్రకటిస్తున్న వారిపై అతనికి కోపం ఉప్పొంగుతోంది. క్రైస్తవులు పెరుగుతున్నారు. వారి విశ్వాసం నగరాన్ని కదిలిస్తోంది. సౌలు దీనిని ప్రమాదంగా భావించాడు. అతను వారిని వెతికి పట్టించాడు. జైలులో వేయించాడు. కుటుంబాలను విడదీశాడు. అతని దృష్టిలో అది దేవుని సేవ. ఒకరోజు స్టెఫను అనే విశ్వాసి రాళ్లతో కొట్టబడి చంపబడుతున్నాడు. ఆ దృశ్యాన్ని సౌలు చూస్తున్నాడు. అతని హృదయం కఠినంగా ఉంది. అతను ఆ హింసకు సమ్మతి తెలిపాడు. కాని ఆ రక్తసాక్షి ప్రార్థన ఆకాశాన్ని తాకింది. దేవుని ప్రణాళిక మానవ ఆలోచనల కంటే గొప్పది. సౌలు దమస్కు నగరానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అక్కడి క్రైస్తవులను పట్టుకోవాలని అధికార పత్రాలు పొందాడు. అతను గుర్రంపై ప్రయాణం మొదలుపెట్టాడు. అతని మనస్సులో ఒకే లక్ష్యం: యేసు అనుచరులను ఆపడం. మధ్యాహ్నం వేళ సూర్యకాంతి తీవ్రంగా ఉంది. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక మహా వెలుగు అతన్ని చుట్టుముట్టింది. అది సాధారణ కాంతి కాదు, అది దివ్యమైన ప్రకాశం. సౌలు నేలపై పడిపోయాడు. ఒక స్వరం వినిపించింది: సౌలా, సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు? ఆ స్వరం అధికారంతో నిండి ఉంది. సౌలు వణికిపోయాడు. ప్రభూ, మీరు ఎవరు అని అడిగాడు. స్వరం సమాధానమిచ్చింది: నేనే యేసును, నీవు హింసిస్తున్నవాడిని. ఆ క్షణం అతని జీవితం చీలిపోయింది. అతను అర్థం చేసుకున్నాడు, తాను దేవునికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని. వెలుగు మాయమైంది, కాని అతని చూపు పోయింది. అతను లేచాడు, కాని ఏమీ కనిపించలేదు. అతన్ని చేతులు పట్టుకుని దమస్కులోకి తీసుకెళ్లారు. 3 రోజులు అతను అంధుడిగా ఉన్నాడు. ఆహారం తినలేదు, నీరు తాగలేదు. అతని గర్వం కరిగిపోయింది. అతని హృదయం విరిగిపోయింది. అతను ప్రార్థించాడు. దమస్కులో అనన్య అనే భక్తుడు ఉన్నాడు. దేవుడు అతనితో మాట్లాడాడు. సౌలు వద్దకు వెళ్ళు. అనన్య భయపడ్డాడు. ప్రభూ, అతను క్రైస్తవులను హింసిస్తున్నాడు. కాని దేవుడు చెప్పాడు, అతను నా ఎన్నిక చేసిన పాత్ర. అనన్య విధేయతతో వెళ్ళాడు. సౌలు మీద చేతులు ఉంచి ప్రార్థించాడు. సోదరుడా సౌలు అని పిలిచాడు. ఆ మాటలో ప్రేమ ఉంది, క్షమ ఉంది. తక్షణమే సౌలు కళ్ళ నుండి పొరలు పడిపోయాయి. అతను మళ్లీ చూశాడు. కాని ఈసారి అతని చూపు భిన్నంగా ఉంది. అతను కేవలం కళ్లతో కాదు, హృదయంతో చూస్తున్నాడు. ఆ రోజు అతను బాప్తిస్మం పొందాడు. అతని పాత జీవితం ముగిసింది. ఒక కొత్త ఆరంభం మొదలయింది. హింసకుడు ఇప్పుడు ప్రకటకుడయ్యాడు. అతను ధైర్యంగా ప్రకటించాడు, యేసే క్రీస్తు. ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇతనే కదా మమ్మల్ని హింసించినవాడు అని వారు అనుకున్నారు. కాని మార్పు నిజమైనది. అతని హృదయం పూర్తిగా మారింది. అతని మాటల్లో అగ్ని ఉంది, కాని అది ద్వేషం కాదు, విశ్వాసం. త్వరలోనే వ్యతిరేకత మొదలయింది. అతన్ని చంపాలని కుట్రలు పన్నారు. కాని దేవుడు అతన్ని రక్షించాడు. రాత్రివేళ స్నేహితులు అతన్ని ఒక గంపలో కూర్చోబెట్టి గోడ మీదుగా దింపారు. అతని జీవితం ఇప్పుడు దేవుని చేతుల్లో ఉంది. సౌలు ఇప్పుడు పౌలు అయ్యాడు. అతని పిలుపు స్పష్టమైనది. అతని లక్ష్యం ఒకటే: యేసు నామాన్ని ప్రపంచానికి తెలియజేయడం. అంధకారంలో మొదలైన జీవితం ఇప్పుడు వెలుగులో నడుస్తోంది. హింసతో ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు కృపతో కొనసాగుతోంది. ఇది ముగింపు కాదు, ఇది ప్రారంభం మాత్రమే. కొనసాగుతుంది.